హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. పరదేశీయులు తొలగండి, ఈ భారతదేశం మా దేశం, వినండి వినండి విశ్వ ప్రజలు, వీరభారతి సందేశం అంటూ శ్రీ వానమామలై వరదాచార్యులు క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంలో ఎలుగెత్తి చాటారు. 1942 భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో గొప్ప సంఘటన జరిగిన సంవత్సరం. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఆఖరి మహోజ్వల ఘట్టం క్విట్ ఇండియా ఉద్యమం. ఒక పక్క రెండో ప్రపంచ యుద్ధం తీవ్రంగా జరుగుతున్న రోజులవి. జపాన్ భారత్ వైపు దూసుకొస్తోంది. భారత్ బ్రిటన్ అధికారంలో ఉండడమే అందుకు కారణం. భారతీయ నాయకుల అనుమతి లేకుండానే బ్రిటిష్ ప్రభుత్వం ఇండియా తమ మిత్రపక్షంలో పోరాడుతుందని చెప్పింది. ప్రజాస్వామ్య పరిరక్షణకై చేస్తున్న యుద్ధంలో భారత్ను సంప్రదించకుండా ఇలా ప్రకటించడం ఆనాడు జాతీయ నాయకులకి నచ్చలేదు. బ్రిటిష్ వారు దేశం వదిలి వెళ్ళిపోతే ఎవరి పక్షాన పోరాడాలో భారతదేశం నిర్ణయించుకుంటుందని వారు అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ ప్రభుత్వం చేసిన సంప్రదింపులు విఫలమవడంతో 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ బొంబాయిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో డూ ఆర్ డై అంటూ నినదించి భారత్ చోడో అంటూ క్విట్ ఇండియా ఉద్యమం తీర్మానాన్ని చేశారు. 9వ తారీఖున అహింసాయుత ఉద్యమం దేశమంతటా ప్రారంభించాలని కోరారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం రాత్రికి రాత్రే నాయకులందరినీ నిర్బంధించింది. నాయకులు లేకపోయినా దేశమంతటా విద్యార్థులు, కార్యకర్తలు, సామాన్య పౌరులు, స్త్రీలు ముందుకురికి ఉద్యమాన్ని నడిపించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినం సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమం నిర్వహించిన కొంతమంది మహిళామూర్తుల గురించి తెలుసుకుందాం. బొంబాయిలో ఆగస్టు 9వ తేదీన గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా, స్వాతంత్రోద్యమ మహారాణి, ఉద్యమపు రాణి అని ప్రశంసలు అందుకున్న అరుణా అసఫ్ అలీ భారత జాతీయ పతాకాన్ని ఎగరేసింది. దీంతో ఉద్యమం ప్రారంభమైంది. దీన్నే ఆగస్టు క్రాంతి ఆందోళన్ అని కూడా పిలుస్తారు. బ్రిటిష్ ప్రభుత్వం కన్నుగప్పి ఆమె రహస్యంగా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించింది. ఇంతకీ ఎవరి అరుణా అసఫ్ అలీ అంటే, ప్రస్తుతం హర్యానాలో కల్కా అనే ప్రాంతంలో 1909 జూలై 16న తూర్పు బెంగాల్ బారిసాలకు చెందిన ఉపేంద్రనాథ్ గంగూలీ అంబాలికాదేవులకి జన్మించింది. ఈవిడ బాబాయ్ ధీరేంద్రనాథ్ గంగూలీ తొలితరం భారతీయ సినిమా దర్శకుడు అంటారు. తల్లి అంబాలికాదేవి బ్రహ్మ సమాజ్ నాయకుడు త్రైలోక్యనాథ్ సన్యాల్ కుమార్తె. లాహోర్, నైనిటాల్లో విద్యాభ్యాసం అనంతరం కలకత్తాలో గోఖలే స్మారక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా చేరింది. 1928లో స్వాతంత్ర యోధుడు, లాయరు అయిన అసఫ్ అలీని వివాహమాడేకే అరుణా గంగూలీ అరుణా అసఫ్ అలీ అయ్యింది. 1930లో ఉప్పు సత్యాగ్రహం కాలంలో నిరసన ప్రదర్శనల్లో పాల్గొని జైలుకి వెళ్ళింది. దేశదిమ్మరి అభియోగం కింద ఈమెను అరెస్టు చేయడంతో రాజకీయ ఖైదీలను వదిలేయాలన్న గాంధీ ఇర్విన్ ఉడంబడికను అనుసరించి ఈమెను విడుదల చేయలేదు. అయితే జైల్లో ఉన్న ఇతర మహిళా ఖైదీలు ఈమెను విడుదల చేస్తేనే తాము విడుదలమవుతామని నిరసనకి దిగారట. ప్రభుత్వం దిగొచ్చి ఈమెను వదిలేసింది. తిహార్ జైల్లో ఉన్నప్పుడు రాజకీయ ఖైదీల పట్ల చూపే వివక్షకు వ్యతిరేకంగా ఈమె నిరాహార దీక్ష చేపట్టింది. దాంతో కొంతవరకు పరిస్థితులు మెరుగుపడ్డాయి. కానీ ఈమెను అంబాలా జైలుకి పంపి ఒంటరి ఖైదు విధించింది ప్రభుత్వం. జైలు నుండి విడుదలయ్యాక కొంతకాలం రాజకీయాల్లో పాల్గొలేదు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమప్పుడు నాయకుల్ని ప్రభుత్వం నిర్బంధించడంతో ఆగస్టు 9వ తేదీన అరుణా అసఫ్ అలీ పోలీసుల కాల్పులకు బెదరకుండా బొంబాయి గోవాలియా ట్యాంక్ మైదానంలో నిర్భయంగా జాతీయ పతాకాన్ని ఎగరేయడంతో ఉద్యమం ప్రారంభమైంది. దీన్ని ఆగస్టు క్రాంతి ఆందోళనని కూడా పిలుస్తారు. ఈమెపై ప్రభుత్వం అరెస్టు వారెంట్ జారీ చేయడంతో అరుణా అసఫ్ అలీ అజ్ఞాతంలోకి వెళ్ళి రహస్యంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగించింది. ఆమె ఆస్తి స్వాధీనం చేసుకుని అమ్మేశారు. పట్టించిన వారికి 5,000 రూపాయలు బహుమతి ప్రకటించింది ప్రభుత్వం. 1946లో వారెంట్ ఉపసంహరించాక ఆమె అజ్ఞాతం నుండి బయటకు వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో ఢిల్లీకి మొదటి మేయర్గా ఎన్నుకోబడింది. మహిళల హక్కులు, విద్యా వ్యాప్తికి కృషి చేసింది. 1996 జూలై 29న ఈ ఉద్యమ రాణి ఢిల్లీలో మరణించింది. ఈమెకి ఎన్నో అవార్డులు లభించాయి.
1992లో పద్మవిభూషణ్, 1997లో మరణానంతరం భారతరత్న పురస్కారం లభించాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో రహస్యంగా రేడియో నడిపి దేశీయులకి నేతల ప్రసంగాలు అందజేసిన మరో ధీరనారి ఉషా మెహతా. 1920 మార్చి 25న సూరత్ దగ్గర సరస్ గ్రామంలో జన్మించింది. 5 సంవత్సరాల వయసప్పుడు అహ్మదాబాద్లో గాంధీని కలిసింది. 8 ఏళ్ల వయసులో సైమన్ గోబ్యాక్ అంటూ నిరసన ప్రదర్శనల్లో పాల్గొంది. తండ్రి ప్రభుత్వ న్యాయవాది అవడంతో ఈమెని ఉద్యమంలో పాల్గొనకుండా కట్టడి చేశాడు. అందువల్లే 1930లో ఉప్పు సత్యాగ్రహ సమయంలో సముద్రపు నీటిని ఇంటికే తెచ్చి ఉప్పు తయారు చేసిందట. తండ్రి పదవీ విరమణ అనంతరం పూర్తి స్థాయిలో జాతీయోద్యమంలో పాల్గొనే వీలు కలిగింది. కాలేజీ రోజుల్లోనే పిల్లలతో మంజర్ సేన స్థాపించి ఉద్యమకారులకి సహాయం చేసింది. 1939లో తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి లా చేద్దామనుకుంది. కానీ రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవడం, భారతదేశంలో పరిస్థితులు చూసి చదువుకు విరామం ప్రకటించి ఉద్యమంలోకి దూకింది. 1942లో గాంధీ ఇచ్చిన డూ ఆర్ డై నినాదంతో ప్రభావితమై ఉషా అజ్ఞాతంలోకి వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేడియో నడిపింది. క్విట్ ఇండియా నినాదం ప్రజలకి చేరకుండా ప్రసార సాధనాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ 1942 ఆగస్టు 14న వినండి కాంగ్రెస్ రేడియో 42.34 మీటర్స్పై అంటూ ఉషా హిందుస్థాన్ హమారా గీతంతో మొదలుపెట్టి గాంధీ ఇతర ముఖ్య నేతల ప్రసంగాలు వినిపించి వందేమాతర గీతంతో ముగించే ఈ కార్యక్రమం 1942 ఆగస్టు 27 నుండి అందుబాటులోకి వచ్చి ఆనాడు ప్రజల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. షికాగో రేడియో యజమాని నంకా మోత్వానీ సాంకేతిక సహాయంతో విఠల్భాయ్ జవేరి, చంద్రకాంత్ జవేరి, బాబూరాయ్ టక్కర్లు, ఉషా ఈ రేడియోను నడిపారు. బ్రిటిష్ ప్రభుత్వం వీరిని వెంటాడింది. తప్పించుకోవడానికి వివిధ ప్రదేశాల నుంచి ప్రసారాలు చేసేవారు. అయితే 1942 నవంబర్ 12న ప్రభుత్వం ఉషా ఆ మేనేజర్లను నిర్బంధించి ఉషకి 4 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించింది. ఈమె 1946లో విడుదలయ్యింది. తర్వాత కాలంలో విద్యారంగంలో విశేష సేవలు అందించింది. గాంధీ సిద్ధాంతాలపై పిహెచ్డి చేసి కళాశాలల్లో బోధించింది. 1998లో ఈమె పద్మవిభూషణ్ అందుకుంది. 2000 ఆగస్టు 11న మరణించిన ఉషా మెహతా పెళ్లి చేసుకోకుండా జాతీయోద్యమానికే అంకితమై సామాన్య జీవితం గడుపుతూ ఉండేది. స్వతంత్ర భారతదేశంలో అవినీతిని చూసి చలించిపోయిన ఉషా మెహతా బలిదానాలు ఇచ్చింది ఇలాంటి స్వాతంత్రం కోసమా? కానే కాదు. అయినప్పటికీ ఈ దేశం పట్ల విశ్వాసంగా ఉండడం మన బాధ్యత అంటూ ప్రబోధించిన అకుంఠిత దేశభక్తురాలు. ఈ సందర్భంలో ఒకప్పటి విశాఖ జిల్లా యలమంచిలి దగ్గర రాంబిల్లి మండలంలో దిమిలి గ్రామం గురించి తెలుసుకోవాలి. ఈ గ్రామానికి చెందిన సుమారు 25 మంది స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్షలు అనుభవించారు. అందుకు నిదర్శనంగా దిమిలి యూపీ పాఠశాల ఆవరణలో స్వతంత్ర సమరయోధుల పేర్లున్న శిలాఫలకం ఉండడం విశేషం. ఈ గ్రామానికి చెందిన మిస్సుల దీక్షితులు గారు, బుచ్చమ్మగార్ల కుమార్తె, సిస్టా వెంకన్న గారి భార్య అయిన సిస్టా లింగమాంబ, వదినగారైన మిస్సుల లక్ష్మీ నరసమ్మ గారితో కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు 3 నెలలు జైలు శిక్ష అనుభవించారు. 1932లో 6 మాసాలు కఠిన కారాగార శిక్ష, 200 రూపాయలు జరిమానా విధించింది ప్రభుత్వం. జరిమానా కట్టకపోవడంతో కన్ననూరు జైల్లో శిక్ష అనుభవించారు. 1941లో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు 3 నెలలు కారాగార శిక్ష అనుభవించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని నెల్లూరు జైల్లో 3 నెలలు శిక్ష అనుభవించారు. విశేషం ఏమిటంటే ఆమెతో పాటు ఆమె కొడుకులు, కోడళ్ళు కూడా ఉద్యమాల్లో పాల్గొని దేశభక్తిని చాటుకోవడం. ఈమె కోడలు సిస్టా శ్యామసుందరి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942 డిసెంబర్ నుండి 7 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. ఈమె భర్త రామదాస్ గారు కూడా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నవారు కనబరిచిన ధైర్య సాహసాలు భారతీయుల్లో ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతాయని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రశంసించారు. ఈ ఉద్యమం మన దేశ స్వాతంత్ర పోరాటానికి నిర్ణయాత్మక ప్రేరణనిచ్చిందని వారు అన్నారు. మాతృదేశ విమోచనానికి ప్రాణాల్ని, ఆస్తుల్ని లెక్క చేయకుండా తృణప్రాయంగా సమర్పించిన వారెందరో వారందరికీ నివాళులర్పిద్దాం. వారందరి కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15న ఢిల్లీ ఎర్రకోటపై స్వతంత్ర భారత పతాకం ఎగిరింది. పరాయి పాలన తొలగిపోయి భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. వందే మాతరం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.